నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఈ మధ్య కాలంలో కాకినాడ జిల్లా తుని మండలంలో జహ్నవి చిన్నారి కేసు అనేది చాలా వరకు సంచలనం సృష్టిస్తుంది. అసలు ఆ అమ్మాయి జహ్నవి ఏమైంది? కిడ్నాప్ చేశారా, లేదంటే అడవుల్లో చిక్కుకుపోయిందా, లేదంటే ఎవరైనా చెప్పేశారా అనేది ఇంకా జాడ అనేది తెలియట్లేదు. అసలు ఏం జరిగింది అనేది పోలీసులు కూడా చాలా వరకు దర్యాప్తు అనేది చేపడుతున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డ్రోన్లతో, అలాగే కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే బంధువులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈమె కోసం, ఈ జాడ కోసం వెతుకుతూనే ఉన్నారు. కానీ జహ్నవి మాత్రం, ఆ చిన్నారి ఏమైందో ఏంటో మాత్రం తెలియట్లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పాప జహ్నవి ఇద్దరూ వెళ్ళారు, కానీ పాప మాత్రం తిరిగి రాలేదు. 3 రోజుల్లో మాత్రం కుక్క అనేది తిరిగి వచ్చింది. అసలు జహ్నవి ఏమైందో ఎవరికి అర్థం కాని పరిస్థితి అనుకోవచ్చు. ఆమె తల్లి ఆవేదన చూస్తుంటే మన మనసు అనేది తలుక్కుపోతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జహ్నవి జాడ ఏమైంది, కుక్క ఒక్కటే ఇప్పుడు క్లూగా మారింది. ఎందుకంటే కుక్క జహ్నవి వెళ్ళినప్పుడు జహ్నవి రాలేదు, కుక్క వచ్చింది. కాబట్టి కుక్కకి GPS ట్రాకర్ను మాత్రం పోలీసులు పెట్టి మరీ అడవుల్లోకి పంపించడం అనేది జరిగింది. ఇక్కడ అడవుల్లోకి వెళ్ళిన కుక్క భయపడడంతో బోన్లో కట్టి మాత్రం ఉంచారు. అక్కడ బోన్లో కూడా ఆ కుక్క ఉండి అక్కడ నీరు తాగకపోవడం, అసలు ఏమీ తినకపోవడం వంటివి జరిగాయి. అక్కడ కుక్క అనేది ఆ అడవుల్లోకి వెళ్ళి మనుషులను చూసి భయపడిందా, లేదంటే జంతువులు చూసి భయపడిందా, అసలు ఏం జరిగిందో మనకి తెలియని పరిస్థితి. కానీ కుక్క మాత్రం ఈరోజు మరణించడం జరిగింది. ఒక్క క్లూ కూడా కుక్కే ఒక్కటే ఉండేది. ఆ పెంపుడు జంతువు కూడా ఈరోజు మరణించడంతో జహ్నవి మిస్సింగ్ కేసుపై ఎలాంటి ఆరోపణలు అనేవి జరుగుతాయి, అసలు ఏంటి అనేది మనకి ఇంకా తెలియని విషయం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జహ్నవిని ఎవరైనా చెప్పేశారా, లేకపోతే కిడ్నాప్ చేశారా అనేది పోలీసులు దర్యాప్తులు చేపడుతూనే ఉన్నారు. ఏదైనా కేసు పోలీసుల వరకు వస్తే అది చాలా వరకు 2 రోజుల్లో 3 రోజుల్లో దాని జాడ అనేది తెలుస్తుంది. కానీ ఈ రోజుకి వారం రోజులు అవుతుంది, జహ్నవి జాడ మాత్రం ఏమాత్రం కొంచెం కూడా తెలియట్లేదు. అసలు ఏం జరుగుతుంది, ఏమయ్యింది, ఇది అసలు చాలా మిస్టీరియస్ అని చెప్పొచ్చు ఈ కేసు అనేది. ఆమె గురించి ఆచూకీ మాత్రం ఏ విధంగా కూడా తెలియట్లేదు. ఉన్న ఒక్క కుక్క కూడా ఆ క్లూగా ఉండేది. ఈరోజు ఆ కుక్క కూడా మరణించడంతో అసలు కుక్కని ఎవరైనా భయపెట్టారా, లేదంటే కుక్క పోయిందా, లేదంటే కుక్క వేశారా, అసలు ఏంటి అనేది కుక్క విషయం కూడా తెలియట్లేదు. చాలా వరకు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కుక్క ఏం జరిగింది, కుక్కకి ఏం జరిగింది ఏంటి అనేది. పాప జాడని వెతికి ఎక్కడ చెప్తారా ఏంటి అనేది అవతల వాళ్ళు భయపడి ఇలాంటి సంఘటనలు, ఇలాంటి ఘటనలకి పాల్పడి కుక్కని ఏమైనా చేసి ఉంటారా అనేది కూడా మనకి ఊహించని విషయం అనుకోవచ్చు. సో మొత్తానికి చూసుకున్నట్టయితే జహ్నవి వారం రోజులు అవుతుంది, తన ఆచూకీ మాత్రం తెలియట్లేదు. చూద్దాం మరి త్వరలో జహ్నవి దొరుకుతుందా, దొరకట్లేదా, దొరుకుతుందా, దొరకదా, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం ఇంకా ఈ కేసుపై కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు అంటే వెతుకుతూ ఉన్నారు. అంటే కామన్ పీపుల్ అవ్వచ్చు, లేదంటే సామాన్యులు అవ్వచ్చు, లేదంటే పోలీసులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈమె ఆచూకీ కోసం, ఈ చిన్నారి కోసం చాలామంది వెతుకుతూ ఉన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా వరకు తక్కువ. ఎందుకంటే ఒక పెంపుడు జంతువు కుక్క క్లూని వెతికి పట్టడం, కుక్క పాప వెళ్ళి పాప రాకుండా ఉండడం, కుక్క 3 రోజుల తరువాత తిరిగి రావడం, ఇదంతా ఒక ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. సో ఫైనల్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం చూస్తూ ఉండాలి. అంటే ఈ కుక్కను అసలు ఎందుకు చంపారు, జహ్నవి బతికుందా లేదా, ఇవన్నీ ఇంకా తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. పోలీసులు కూడా వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చాలా వరకు ఎక్కడ క్లూ దొరుకుతుందా, అడవుల్లో ఏ చోటకి వెళ్ళింది, అసలు కుక్క వెళ్ళిన వెంటనే ఒక 4-5 పామాయిల్ తోటలో కూడా కుక్క వెళ్ళి వెతకడం జరిగింది. ఆ GPS ట్రాకర్ ఏదైతే ఉందో అది అక్కడ ఆమె కుక్కకు పెడితే ఆ కుక్క వెళ్ళి వెతికి ఆ పామాయిల్ తోటల్లోనే ఒక 4-5 రూట్లలో ఎక్కువగా వెళ్ళడం అయితే జరిగింది. అసలు అక్కడ ఏమైనా క్లూ దొరికిందా, లేదంటే ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనేవి పోలీసులు కూడా చూస్తూ ఉన్న సమయంలో కుక్క అనేది పోవడం చాలా బాధాకరమని అనిపిస్తుంది.
ఎందుకంటే ఈ కుక్క పోతే ఉన్న ఒక్క క్లూ కూడా మనకి లేకపోతే ఇప్పుడు జాహ్నవి కేసు మిస్సింగ్ కేసు అనేది దాని గురించి ఆరోపణలు చేస్తూ ఉన్నారు అందరూ కూడా. సో దీని గురించి తెలియాల్సిన విషయాలు కూడా కుక్క చెప్పకపోతే, కుక్క క్లూగా ఇవ్వకపోతే మనం ఎట్లా తెలుసుకుంటాము అనేది కూడా పోలీసులకు కూడా ఒక పెద్ద ఆశ్చర్యంగా ఆలోచన విధంగా పడింది. ఇప్పుడు చూడాలి, పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు కదా. సో పోలీసులు దర్యాప్తు చేస్తూ కుక్క ఎలా చనిపోయింది, జాహ్నవి మిస్సింగ్ కేసులో జాహ్నవి మళ్ళీ బతికి ఉందా, బతికి లేదా, ఎలా తిరిగి తీసుకురావాలి అనేది ఆరోపణలు చాలా వరకు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సో చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. మీరు చూస్తూనే ఉండండి దిశ ఛానల్ని. థ్యాంక్ యూ.